ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం వలన శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సతోప్రధానంగా అవుతుంది. అన్న ఓం శాంతి అన్న. బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే, సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేయడం వలన దాని ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది? అరే చింటూ, బాబా ఏం చెప్తున్నారంటే, ఆత్మ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సంపూర్ణ పవిత్రంగా అవుతుంది. తండ్రిని స్మృతి చేయడం వలన ఆత్మ మళ్ళీ నిండుగా అవుతుంది. కనుక ఇప్పుడు ఒక్కరిని స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు సర్వశ్రేష్టమైన వారు. మిగిలిన వారంతా వారి రచన నుండి రచనకు హద్దులోని ఆస్తి లభిస్తుంది. సృష్టికర్త బేహద్ తండ్రి ఒక్కరే. మిగిలిన వారంతా హద్దులోని వారు. బేహద్ తండ్రిని స్మృతి చేయడం వలన అనంతమైన ఆస్తి లభిస్తుంది. బాబా మన కొరకు స్వర్గాన్ని, నూతన ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు అని పిల్లలు మనసులో అర్థం చేసుకోవాలి. డ్రామా ప్లాన్ అనుసారము స్వర్గ స్థాపన జరుగుతుంది. ఇందులో పిల్లలైన మీరే వచ్చి రాజ్యము చేస్తారు. నేను సదా పవిత్రుడను. నేనెప్పుడు గర్భము నుండి జన్మ తీసుకోను. దేవీ దేవతల వలె కూడా జన్మించను. కేవలం పిల్లలైన మీకు స్వర్గ రాజ్యాన్ని ఇచ్చేందుకు ఇతనికి 60 సంవత్సరాల వానప్రస్థ స్థితి వచ్చినప్పుడు ఇతని తనువులో ప్రవేశిస్తాను. ఇతని మళ్ళీ నెంబర్ 1 తమో ప్రధానం నుండి నెంబర్ 1 సతో ప్రధానంగా అవుతాడు. అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు. తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మవతన వాసులు. ఈ బ్రహ్మ విష్ణు శంకరులు ఎక్కడ నుండి వచ్చారు? వీరు కేవలం సాక్షాత్కారం అవుతారు. సూక్ష్మవతనం మధ్యలో ఉంది కదా, అక్కడ స్థూల శరీరమే ఉండదు. సూక్ష్మ శరీరం కేవలం దివ్య దృష్టి ద్వారా కనిపిస్తుంది. బ్రహ్మ శ్వేత వస్త్రధారి. ఆ విష్ణువు వజ్ర వైడూర్యాలతో అలంకరింపబడిన వారు. శంకరుని మెడలో సర్పము మొదలైన వాటిని చూపిస్తారు. ఇలాంటి శంకరులు మొదలైన వారు ఎవరు ఉండరు. అమర్నాథ్లో శంకరుడు పార్వతికి అమర కథను వినిపించినట్లు చూపిస్తారు. ఇప్పుడు సూక్ష్మవతనంలో మనుష్య సృష్టి లేనే లేదు. మరి కథను అక్కడ ఎలా వినిపిస్తారు? పోతే సూక్ష్మవతనం కేవలం సాక్షాత్కారం అవుతుంది. ఎవరైతే పూర్తి పవిత్రంగా ఉంటారో వారికి సాక్షాత్కారం అవుతుంది. వీరే మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళి స్వర్గాధికారులుగా అవుతారు. అన్న, ఈ దేహదారి మనుషులను ఎప్పుడు కూడా భగవంతుడు అని అనరు. వీరికి కూడా తమ సూక్ష్మ దేహము ఉంది. అనగా బ్రహ్మ విష్ణు శంకరులకు కూడా తమ సూక్ష్మ శరీరం ఉంది. కనుక వీరిని కూడా భగవంతుడు అని అనరు. ఈ శరీరము ఈ దాత ఆత్మ యొక్క సింహాసనము అకాల సింహాసనం కదా. ఇప్పుడు ఇది అకాలమూర్తి అయిన తండ్రి సింహాసనం. అమృతసర్లో కూడా అకాల సింహాసనం ఉంది. అక్కడకు వెళ్ళిన గొప్పవారు ఆ అకాల సింహాసనంపై కూర్చుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది సర్వ ఆత్మల అకాల సింహాసనం. ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. అందుకే ఇది కర్మల ఫలము అని చెప్తారు. సర్వ ఆత్మల తండ్రి ఒక్కరే. బాబా ఏ శాస్త్రాలను చదివి అర్థం చేయించడం లేదు. ఈ విషయాలు కూడా శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. అందుకే వీరు శాస్త్రాలను ఒప్పుకోరు అని జనులు కోపగించుకుంటారు. సాధు సత్పురుషులు మొదలైన వారు గంగలోకి వెళ్ళి స్నానము చేస్తారు. మరి పావనంగా అయ్యారా? వాపస్ అయితే ఎవరూ వెళ్ళలేరు. తేనెటీగల గుంపు వలె లేక దోమల గుంపు వలె అంతిమంలో అందరూ వెళ్తారు. తేనెటీగలలో కూడా రాణి ఉంటుంది. దాని వెనుకే అన్నీ వెళ్తాయి. తండ్రి వెళ్ళినప్పుడు కూడా వారి వెనుక ఆత్మలందరూ వెళ్తారు. మూలవతనంలో కూడా ఆత్మలంతా గుంపుగా ఉంటాయి. ఇక్కడ మనుషులందరి గుంపు ఉంటుంది. కనుక ఈ గుంపు కూడా ఒకరోజు పరుగు తీయాల్సిందే. తండ్రి వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు. శివుని ఊరేగింపు మహిమ చేయబడింది. అబ్బాయిలు అనండి లేక అమ్మాయిలు అని అనండి. తండ్రి వచ్చి పిల్లలందరికీ స్మృతి యాత్రను నేర్పిస్తారు. పవిత్రంగా అవ్వకుండా ఆత్మ వాపస్ తిరిగి ఇంటికి వెళ్ళలేదు. అరే చింటూ, తండ్రి చెప్తారు, నా పిల్లలందరూ కామచితిపై కూర్చొని బికారులైపోయారు. తండ్రి పిల్లలకు చెప్తారు, మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు కదా, జ్ఞాపకం వచ్చిందా? పిల్లలకే అర్థం చేయిస్తారు. పూర్తి ప్రపంచానికంతా అర్థం చేయించరు. పిల్లలే బాబాను తెలుసుకుంటారు. ప్రపంచానికి ఈ విషయాలేం తెలుసు? కామము అన్నిటికంటే పెద్ద ముళ్ళు. దీని పేరే పతిత ప్రపంచం. సత్యయుగము 100% పవిత్ర ప్రపంచము. మనుషులే పవిత్ర దేవతల ముందుకు వెళ్ళి నమస్కరిస్తారు. చాలామంది
భక్తులు శాకాహారులుగా ఉంటారు. అయితే వికారాలలోకి వెళ్ళరని కాదు, చాలా మంది బాల బ్రహ్మచారులు కూడా ఉంటారు. బాల్యం నుండి ఎప్పుడు చీచి ఆహారము మొదలైనవి తినరు. సన్యాసులు కూడా నిర్వికారులవ్వండి అని చెప్తారు. ఇంటిని సన్యసిస్తారు. మళ్ళీ రెండవ జన్మలో కూడా ఎవరైనా గృహస్థుల వద్ద జన్మ తీసుకొని మళ్ళీ ఇంటిని వదిలి అడవికి వెళ్ళిపోతారు. కానీ పతితుల నుండి పావనంగా అవ్వగలరా? లేదు. పతిత పావనులైన తండ్రి శ్రీమతం లేకుండా ఎవరు పావనంగా అవ్వలేరు. భక్తి దిగే కల మార్గము. మరి పావనంగా ఎలా అవ్వగలరు? పావనంగా అయితే ఇంటికి వెళ్తారు, స్వర్గంలోకి వస్తారు. సత్యయుగ దేవీ దేవతలు ఎప్పుడైనా ఇల్లు వాకిలు వదిలేస్తారా? వారిది హద్దు సన్యాసము, మీది బేహద సన్యాసము. పూర్తి ప్రపంచము, బంధుమిత్రులు మొదలైన వాటన్నింటి సన్యాసము. మీ కొరకు ఇప్పుడు స్వర్గస్థాపన జరుగుతోంది. మీ బుద్ధి స్వర్గము వైపు ఉంది. మనుషులు నరకంలోనే వేలాడుతున్నారు. పిల్లలైనా మీరు బాబా స్మృతిలో వేలాడుతున్నారు. అన్న, బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయ బుద్ధి కలవారై ఫుల్ మార్కులు తీసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. బేహద జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. జ్ఞానచితిపై కూర్చొని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన యోగాలతో కామాగ్నిని సమాప్తం చేసుకోవాలి. బుద్ధి యోగము సదా ఒక్క బాబాపై వైపే తగులుకొని ఉండాలి. అరే చింటూ, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితి అనే మెడల్ను ప్రాప్తి చేసుకునే దుఃఖరహిత పురానికి చక్రవర్తి భవ. మనమందరము మన స్వస్థితిని చాలా మంచిగా తయారు చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యాము. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితియే మన ఆస్తి. ఇదే బ్రాహ్మణ జీవితానికి మెడల్. ఎవరైతే ఈ మెడల్ను ప్రాప్తి చేసుకుంటారో వారు సదా అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉంటారు. సదా నిశ్చింతులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు. వారు అన్ని కోరికల నుండి ముక్తులుగా ఇచ్చామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు. తెగిపోని నిశ్చయం మరియు నషాతో మేరా బాబా అని అనండి. అప్పుడు మాయ మన సమీపానికి కూడా రాలేదు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అనాథముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.